హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఒక మంచి కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? పన్నీర్ లేకుండా పన్నీర్ కర్రీ. ఏదో అనుకుంటారు, బట్ సేమ్ పన్నీర్ లాగే ఉంటుంది, సేమ్ పన్నీర్ టేస్టే ఉంటుంది, అండ్ అంతే హై ప్రోటీన్ పన్నీర్ కర్రీ. ఏంటి అంత కొత్త రెసిపీ తెలుసుకోవాలని ఉంది కదా. ఇక్కడ చూసినట్లయితే సేమ్ పన్నీర్ లాగే ఉంది, పన్నీర్ టేస్టే ఉందండి. పన్నీర్ కావాలంటే మనం 100 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి, బట్ ఈ పన్నీర్ కావాలంటే అంత డబ్బులు అఫోర్డ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి ఇవన్నీనా. చాలా సింపుల్ కూడా. ఈ హై ప్రోటీన్ పన్నీర్ కర్రీ కోసం ముందుగా మనకు కావాల్సింది ఆనపకాయ. అవును, ఆనపకాయే కావాలి. ఆనపకాయని తీసుకొని ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు ఆనపకాయ ముక్కల్ని ఇలా మిక్సర్ జార్లో తీసుకోవాలి. అరకప్పు వరకు 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్న చోలేని తీసుకోవాలి. కప్పు తీసుకున్నాక అవి నానాక కప్పు అవుతాయండి. నానబెట్టి పెట్టుకున్న వాటర్తో సహా తీసుకున్నాను. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత పేస్ట్ లాగా ఉందో ఈ కన్సిస్టెన్సీ రావాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇక్కడ చూసారా, అంటే చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోండి. ఆయిల్తో బౌల్ అయినా పర్లేదు, లేదంటే మీ దగ్గర ఓవెన్ ఉన్నట్లయితే కనుక కేక్ ట్రేస్ ఉంటాయి కదా, అందులో అయినా పర్లేదు. ఈ విధంగా 1 కప్పు నిండా మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని ఒక కడాయిలో కొంచెం వాటర్ యాడ్ చేసి స్టాండ్ మీద ఈ బౌల్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 మినిట్స్ ఉడికించుకోవాలి. లేదు అంటే మనం ఒక పుల్ల గుచ్చితే క్లీన్గా బయటికి రావాలి. అలా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి. నాకైతే 20 మినిట్స్ టైం పట్టింది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా డిమౌల్ట్ చేసుకుంటున్నాను. చూసారా, గట్టిగా అయింది కదా. ఇప్పుడు వీటిని ఈ విధంగా పన్నీర్ పీసెస్ కింద కట్ చేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పీసెస్ని అందులో వేసి కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 మీడియం సైజ్ టమోటాలను, అలాగే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్న 20 జీడిపప్పులను వాటర్తో సహా వేయాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రా స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక టమాటో గ్రైండ్ చేసుకున్నప్పుడు 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ స్పైసీకి తగ్గ యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా స్పైసెస్ అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో కాజు ప్యూరీని వేసి మొత్తం అంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 కప్పు వాటర్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు వీలైతే ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. లేదు అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి హాట్గా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. సేమ్ పన్నీర్ టేస్టే. రోటీ, చపాతీ, రైస్ దేంట్లోకైనా తినొచ్చు, అద్భుతంగా ఉంటుంది. మనం చోలే యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సేమ్ పన్నీర్ లాగానే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. సేమ్ రెస్టారెంట్లో పన్నీర్ కర్రీ ఎలా అయితే చేసుకుంటారో క్రీమీగా అంతే క్రీమీగా సేమ్ పన్నీర్ లాగే ఉంది కదా. చూడండి, ఇక్కడ చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే మాత్రం నన్ను కామెంట్లో అడిగితే కనుక నెక్స్ట్ రెసిపీ అదే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.